డోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం స్పిరిచువల్ ప్రాసెస్, బయోలాజికల్ ప్రాసెస్‌ని సింక్రోనైజ్ చేస్తూ నిన్న తెలుసుకున్నాం. సో, ఈ ఫిజికల్ ప్రాసెస్ ఫార్మ్ అవ్వటానికి జెనెటిక్సే కారణం, ఇంతకంటే ఏం లేదు అనుకుంటే అది పాక్షిక జ్ఞానం. ఇక్కడ చూసింగ్ జరుగుతుందనమాట. పర్టిక్యులర్ పర్టిక్యులర్ పేరెంట్స్, పర్టిక్యులర్ ట్రైట్స్ ఉన్న పేరెంట్స్, పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్‌ని డిపెండ్ అపాన్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్ and karma accumulated in previous life and vasanas. From the vasanas, vasana a crystal structure template formed, which is a crystal structure of pattern generation, thought pattern generation. ఇవన్నీ కలిపి చూస్ చేస్తాయి వేర్, వెన్, హూమ్ అనేవి. అంటే ఎవరికి పుట్టాలి, ఏ ఎన్విరాన్మెంట్‌లో పుట్టాలి అనేది. ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్ ఇవన్నమాట. అదే సేమ్ టైమ్‌లో యాస్ట్రల్ బాడీ అది సూక్ష్మ శరీరం గూడా పనిజేస్తుంది. ఇంతకుముందు ఏ సూక్ష్మ శరీరం వదిలేసామో అదే మళ్ళా చేస్తుంది అని అనుకోటానికి ఒక ప్రలోభం అది ఒక రకంగా. పాక్షికంగా అర్థం చేసుకోవటం అనమాట. బట్ ఏదైతే ఫిజికల్ శరీరం డిస్‌క్రికేట్ అయిన తర్వాత సూక్ష్మ శరీరం ఉందో అది కూడా డిస్‌క్రికేట్ అయిపోతుంది ఊహ ఎలిమెంట్స్‌లోకి. బట్ ఇట్ టేక్స్ మోర్ టైమ్. దాన్ని ఆఫ్టర్ డెత్ ప్రాసెస్‌లో తెలుసుకుందాం. అయితే ఈ కొత్త సూక్ష్మ శరీరాన్ని ఫార్మ్ చేసుకుంటుంది. ఫార్మ్ చేసుకోవడానికి కూడా టెంప్లేట్ ఏమిటి? ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్, కర్మ అండ్ థాట్ ప్యాటర్న్స్. సో, ఫిజికల్ బాడీ ఏమో వాసనాస్, ఇక్కడ థాట్ ప్యాటర్న్స్. అక్కడ వాసన టెంప్లేట్, ఇక్కడ థాట్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. ఈ థాట్ ప్యాటర్న్స్ ఎక్కడికెళ్ళిపోతాయి? రిజల్టెంట్ ఇంటెన్సివ్ మ్యాచ్ అయిన గ్రహాలు రిసెప్టర్స్ కింద పనిచేస్తాయి. ఆ ప్లానెట్స్ దగ్గరుంటాయి. వెన్ కరెక్ట్ టైమ్ అంటే ఇంకొక ప్రపంచంలో ఒక కార్డ్ మోగినప్పుడు ఇక్కడ ఫిజికల్ ప్రాసెస్ అక్యుములేట్ అవుతుందనుకున్నాం గదా! ఆ పాయింట్ ఎఫెక్ట్ ప్రొడ్యూసివ్ కాజ్ టైమ్‌లో అవి ఈ యొక్క సూక్ష్మ శరీరం ఏర్పడటానికి కారణమవుతాయి. దానికి బర్త్ అయ్యే టైంకి, మార్నింగ్ టైంకి రిలేషన్ ఉంటుందనమాట. అందుకని బర్త్ టైమ్‌లో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి బట్టి వాటి స్వభావం ఏమిటో చెప్పగలుగుతారు. జాతకం చెప్పటం కాదు, అది స్వభావం చెప్పటం మాత్రమే. ఎంబ్రియోనిక్ పీరియడ్‌లోను 12 వారాల దాకా ఏమవుతుందో తెలుసుకుందాం. ఏదైతే సూక్ష్మ శరీరం ఉందో అది ఈ డెవలప్ అవుతున్న ఫీటస్ ఒక తల్లి గర్భం చుట్టూ అది తిరుగుతూ ఉంటుంది. ఇది కంటికి కనబడేది కాదు. సూక్ష్మమైంది కాబట్టి. బట్ కానీ అలా అది జతగూడటానికి వచ్చి అది తిరుగుతూ ఉంటేనే ఈ డెవలప్‌మెంట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దీని అవైలబిలిటీ లేకపోతే ఆటోమేటిక్‌గా అక్కడ అబార్షన్ నేచురల్‌గా జరుగుతుంది. నెక్స్ట్ 14 వీక్, 16 వీక్ టైమ్‌లో ఏదైతే యాస్ట్రల్ బాడీ ఒకటి ఫార్మ్ అయిందో అది దీనికి ఎంబోడెడ్ అవుతుంది. దీనికి యాడ్ అయిపోతుంది. ఈ యాడ్ అయిన తర్వాత ఫిజికల్ కదలికలు స్టార్ట్ అవుతాయి. ఇప్పటికి కూడా ఈ స్టేజ్‌లో కూడా 24 వీక్ దాకా తల్లి ప్రాణాన్నే వాడుకుంటుంది. తల్లి యొక్క ఆహారాన్ని ఎలాగైతే వాడుకుంటుందో, అలాగే తల్లి ప్రాణాన్ని ప్రాణ అనేది ఏదైతే గ్రహిస్తుందో తల్లి దాన్నే వాడుకుంటుంది. బట్ ఇది మొబిలిటీ ఫేజ్ అన్నమాట. తర్వాత ఫేజ్ చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పాలంటే సెవెంత్ మంత్, ఎయిత్ మంత్, నైన్త్ మంత్ అన్నమాట. ఈ టైంలో ససెప్టబుల్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఇది ఆల్‌మోస్ట్ అదేంటో అన్ని సిస్టమ్స్ రెడీ అయిపోయి ఉంటాయి. బట్ దీన్ ఈ పిల్ల యొక్క యాస్ట్రల్ బాడీ, తల్లి యొక్క యాస్ట్రల్ బాడీ కంపౌండెడ్ అయ్యుంటాయి. సో, దేర్‌ఫోర్ ఎమోషనల్ ససెప్టబిలిటీ ఉంటుంది. అంటే తల్లి ఎమోషన్స్ ఏమున్నాయో అవి ట్రాన్స్‌మిట్ అవుతాయి. తల్లి థాట్స్ ఏమున్నాయో అవి ట్రాన్స్‌మిట్ అవుతాయి. తల్లి కొత్త వాసనలు ఏమన్నా డెవలప్ చేసుకుంటే అవి ట్రాన్స్‌మిట్ అవుతాయి. అందుకని ఆ టైంలో మంచి పనులు చేయమంటుంటారు. మంచి ఆలోచనలు చేయమంటారు. ఫ్యామిలీ యొక్క వాతావరణము, ఎమోషన్స్ చక్కగా ఉండేట్టుగా చూడమంటారు. ఒక యాంబియన్స్ డెవలప్ చేసుకోమంటారు. ఎవరు పడితే వాళ్ళని చూడడానికి ఒప్పుకోరు. సో, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్సు అండ్ పేరెంటల్ ఫ్యాక్టర్సు
వాళ్ళ ఎమోషన్స్, థాట్స్, వాళ్ళ సిట్యుయేషన్ అంతగాను ఇవన్నీ వాళ్ళు ఎంత క్వాలిటీ కేర్ తీసుకుంటారు వీటన్నిటికి ససెప్టబుల్‌గా ఉంటుంది పీరియడ్‌లో. నెక్స్ట్ తర్వాత స్టేజి. తర్వాత స్టేజ్ ఏంటయ్యా అంటే బర్త్ టైము నేచురల్ బర్త్ తీసుకుంటున్నాం మనం. ఈవెన్ సర్జరీ అయినా జరిగేది ఇదే. సర్జరీ టైమ్‌లో అయినా జరిగేది ఇదే. సో, దాంట్లో ప్రీ లేబర్ స్టేజి నొప్పులొస్తాయంటారే ఆ టైం అదా. తర్వాత ఎన్లార్జ్‌మెంట్ జరుగుతుంది. తర్వాత ఇంటర్నల్‌గా రొటేషన్ జరుగుతుంటుంది. ఈ రొటేషన్ అప్పుడు నొప్పులు చాలా తీవ్రత అవుతాయి. లేదా ఈ రొటేషన్ అవ్వడం అనేది కొంచెం ఫిజికల్‌గా డాక్టర్స్ కూడా ట్రై చేస్తుంటారు. తర్వాత ఈ తల బయటికి రావడాన్ని క్రౌనింగ్ అంటారు. ఈ క్రౌనింగ్ స్టేజి ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు డెలివరీ ప్రాసెస్ అవుతున్నప్పుడు క్యాజువల్ బాడీ అలాంగ్ విత్ డివైన్ ఫ్రాగ్మెంట్ మెర్జ్ అవుతుంది. అందుకొని ఇప్పుడు ఇప్పుడు ప్రాణ ఇంటేక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడి దాకా ప్రాణ తల్లి ప్రాణే. అందుకని ఒక రకంగా టెక్నికల్‌గా మాట్లాడుకుంటే స్పిరిచ్యువల్ యాంగిల్‌లో అబార్షన్ చేయడం అనేది ప్రాణం తీయడం కాదు. అంటే నా ఉద్దేశ్యం అబార్షన్ చేయించుకోవడం తప్పు అని తప్పు కాదు అని చెప్పడం కాదు నా ఉద్దేశ్యం. కానీ ప్రాణం తీసామనే గిల్టీ అయితే అక్కర్లా. ఎందుకంటే అప్పటిదాకా తల్లి ప్రాణం ఎప్పుడైతే డివైన్ ఫ్రాగ్మెంట్ లోపలికి చేరిందో కన్షుల్ బాడీతో అప్పుడు ప్రాణ ఇంటేక్ అనేది నెక్స్ట్ స్టేజ్ జరుగుతుంది. ఎక్స్‌టెన్షన్ ఆఫ్ హెడ్ బయటకొస్తుంది. తర్వాత రెస్టిట్యూషన్ జరుగుతుంది. ఈ రెస్టిట్యూషన్ ప్రాసెస్ అయిన తర్వాత పిల్లర్ ఉంది అంటారు. అసలు ఈ ప్రాసెస్‌లో 2 షాకులకి గురవుతుంది. ప్రాణ లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ ప్రాణ లోపలికి ఎంటర్ అవ్వడం అనేది చాలా ఇంటెన్సివ్ ఫస్ట్ టైమ్ ప్రాణ ఈ ఫిజికల్ బాడీ, యాక్చువల్ బాడీ కోయిన్జాయిడ్‌గా ఉన్నది ఫస్ట్ టైమ్ ప్రాణ లోపలికి ఇంటేక్ చేసుకోవటం అనేది ఈ బర్త్ టైమ్‌లో జరుగుతుంది. అది 2 ఎలక్ట్రికల్ షాకులతో సమానం. ఫస్ట్ షాక్ ఏమో మూలాధారం దగ్గర జరుగుతుంది. సెకండ్ షాక్ ఏమో స్వాధిష్టానం దగ్గర జరుగుతుంది. ఇప్పటి నుండి ప్రాణ ఇంటేక్ అవుతుంది బ్రీత్‌తో పాటు. ఫస్ట్ బ్రీతింగ్ కూడా జరుగుతుంది. ఫస్ట్ బ్రీతింగ్ ఎలా జరుగుతుంది అంటే అప్పటిదాకా లోపలంతా ఫ్లూయిడ్‌లో ఉంటుంది. దీని తర్వాత ఒక్కసారి ఫ్లూయిడ్ అంతా ఎవాక్యుయేట్ అవుతుంది బయటికి. సో, ఒక వాక్యూమ్ స్టేట్ లోపల ఫార్మ్ అయింది కదా! దాంట్లోకి ఎయిర్ లోపలికి రష్ ఔట్ అవుతుంది. ఎయిర్ లోపలికి రష్ ఔట్ అవ్వటం, ఈ బ్రీతింగ్ ఇనిషియేట్ అవ్వటం కోసమని తలకిందలుగా వేలాడదీసి వీపు మీద 2 సార్లు ఇలా కొడతారు డాక్టర్. ఒకవేళ పిల్ల ఏడవకపోతే. ప్రాణ స్పాట్ స్పార్కింగ్ ఇస్తుంది. రెండో స్పార్కింగ్ ఇస్తుంది. కొట్టకపోయినా పిల్లలు ఏడుస్తారు. ఈ ఏడవటం ఈ యొక్క షాక్‌ని తట్టుకోలేకే. పోయేప్పుడు కూడా అలాగే షాక్ ఉంటుంది. బట్ అన్‌కాన్షియస్ స్టేట్‌లో వెళ్ళిపోతాం. అందుకని తెలీదు. ఆ షాక్‌ని తట్టుకునే కాన్షియస్ స్టేట్ రావాలి. ఆ షాక్‌ని తట్టుకునే అండర్‌స్టాండింగు రావాలి. సో, ఫస్ట్ టైమ్ బ్రీత్ జరుగుతుంది. ప్రాణ ఇంటేక్ జరుగుతుంది. ఇప్పుడు ఫుల్ ఇండివిడ్యువల్ అని చెప్పొచ్చన్నమాట. అంటే డివైన్ ఫ్రాగ్మెంట్, క్యాజువల్ బాడీ, యాస్ట్రల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ విత్ ప్రాణ బాడీ బర్త్ జరిగినట్టు. అందుకని ఈ ఈవెంట్‌లో ఏంటి పొజిషన్ ఎలా ఉన్నాయి అనేది గ్రహాలు తీసుకొని అది బర్త్ ప్రిపేర్ చేస్తుంటారు. చాలా మంది ఫన్నీగా చెప్తారన్నమాట. ఎప్పుడు పుట్టడం ఏంటి? 9 నెలల ముందే జైగోట్ ఫార్మ్ అయింది కదా! మరి అప్పుడు తీసుకోవాలి కదా! చేస్తుంటారు. అవసరం లేదండి. ఫస్ట్ బ్రీత్ టైము, ఫస్ట్ ప్రాణ ఇంటేక్ టైము ఇంపార్టెంట్ అనుకోని తల బయటకొచ్చిన టైము ప్రౌని ప్రౌనింగ్ టైమ్‌ని పాయింట్ కింద చెప్తుంటారు. ఇది చాలా డీప్ అండర్‌స్టాండింగ్ నుంచి వచ్చిన ప్రాక్టీస్. అంతేగాని కేవలం మూఢనమ్మకం కాదు. సో, రేపు ఇప్పటిదాకా బర్త్ ప్రాసెస్ చూసుకున్నాం గదా! రేపు డెత్ ప్రాసెస్ చూసుకుందాం.